మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన పాఠశాల సిఎస్సి లాగిన్లో డైస్ కోడ్ లాగిన్లో డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్కి రీజన్స్ ఎంటర్ చేయమని ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. మన పాఠశాల ఆటోమేటిక్గా ఎవరైతే మన పాఠశాలగా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ డ్రాప్ అవుట్స్ రీజన్ సెక్షన్లోకి రావటం జరిగింది. మనం ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మన పాఠశాల నుంచి డ్రాప్ అవటానికి ఏంటో రీజన్స్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని కొరకు మనం సిఎస్సి వెబ్సైట్ని డైస్ కోడ్ పాస్వర్డ్తో లాగిన్ కావాలి. ప్రైమరీ, యూపీ ఆర్ హై స్కూల్ ఎవరైనా సరే. లాగిన్ అయిన తర్వాత మనకి సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. సర్వీసెస్లో మళ్ళా R3 సర్వీసెస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో R3.8 స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజన్ అని కనపడుతూ ఉంటుంది మనకి ఇక్కడ. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాలలో ఎవరైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్గా ఉన్నారో, మన పాఠశాలలో చదివి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ 10th క్లాస్ అయిపోయి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు అందరి పేర్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వాళ్ళు మనం ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేసుకుని మనకి మన రీజన్స్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఏ విద్యార్థి అయితే మనకి రీజన్స్ ఎంటర్ చేయాలో ముందు ఆ విద్యార్థి ఎదురుగా ఇక్కడ టిక్ బాక్స్ వేయాలి. ఖచ్చితంగా ఇక్కడ టిక్ బాక్స్ వేయాలి. టిక్ బాక్స్ వేసిన తర్వాత ఆ విద్యార్థి పెన్ ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఎలిజిబుల్ క్లాస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ క్లాస్లో మనం జాయిన్ అవుతారో ఆ ఎలిజిబుల్ క్లాస్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. రీజన్స్లో డెత్ ఆర్ ఎక్స్పైర్డా, తర్వాత డూప్లికేట్ ఎంట్రీనా, ఎకనామిక్ రీజనా, మైగ్రేటెడ్ టు అదర్ స్టేటా, ఆర్ఫానా, స్టడీ ఇన్ ఓపెన్ స్కూలా, స్టడీ ఇన్ ఐటీఐ పాలిటెక్నికా, ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీసా, రాంగ్ ఎంట్రీనా, ఎస్ఎస్సి ఫెయిల్డా. వీటిల్లో మనం ఇక్కడ 3 విషయాలు మనం గమనించుకోవాలి. ఎస్ఎస్సి ఫెయిల్డ్ అయ్యి మనం డ్రాప్ అవుట్గా ఉంటే ఆ విద్యార్థి ఎస్ఎస్సి ఫెయిల్డ్ మనం సెలెక్ట్ చేసుకుని ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత డూప్లికేట్ ఎంట్రీ అయితే ఆ డూప్లికేట్ పెన్ ఐడి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్ అనుకోండి, అక్కడ రిమార్క్స్లో మనం రిమార్క్స్ రాసేసి తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రీజన్ తర్వాత రిమార్క్స్ ఎంటర్ చేయాలి. రిమార్క్స్ కూడా రీజన్ కూడా సేమ్ అనమాట. సేమ్ గానే రాసేయచ్చు. మైగ్రేటెడ్ అదర్ స్టేట్ కి మైగ్రేట్ అయ్యారు అని. తర్వాత మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్ అని. కాంటాక్ట్ పర్సన్ నేమ్ అంటే మనం ఈ విషయం తెలుసుకుంటానికి ఏ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యామో ఆ పర్సన్ నేమ్ను మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ పర్సన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత రిలేషన్ ఎంటర్ చేయాలి. మనం ఆ కాంటాక్ట్ అయిన పర్సన్ ఫాదరా, మదరా, గార్డియనా, లోకల్ విలేజర్సా, రిలేటివ్సా, RSWS స్టాఫ్ అంటే ఈ విలేజ్ సెక్రటరీ ఉంటుంది కదా, రూరల్ సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ ఉంటుంది కదా, ఆ స్టాఫ్ అనమాట, సచివాలయం స్టాఫ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ అదర్ స్టేట్లో మనం జాయిన్ అయినట్లయితే లేదా డూప్లికేట్ ఎంట్రీ అనుకోండి, డూప్లికేట్ పెన్ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మైగ్రేట్ అయిపోయి వేరే స్టేట్లో మనం చదువుతున్నారనుకోండి, మైగ్రేటెడ్ యూడైస్ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఆ స్కూల్ యొక్క యూడైస్ కోడ్. తర్వాత ఓపెన్ స్కూల్లో జాయిన్ అయినట్టు మనం సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ స్కూల్ ఐడి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎస్ఎస్సి ఫెయిల్డ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇట్లా ప్రతి స్టూడెంట్కి నెక్స్ట్ స్టూడెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టూడెంట్ రీజన్ మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేసి రీజను, రిమార్క్స్, మనం ఏ పర్సన్ కాంటాక్ట్ అయ్యాము, తర్వాత కాంటాక్ట్ పర్సన్ నంబరు, ఆ పర్సన్ విలేజ్రా, ఫాదరా, మదరా, గార్డియనా, విలేజ్రా, లేకపోతే సచివాలయం స్టాఫ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని తర్వాత వేరే స్కూల్లో జాయిన్ అయితేనేమో మైగ్రేటెడ్ యూడైస్ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. డూప్లికేట్ ఎంట్రీ అయితేనేమో పెన్ ఐడి, ఓపెన్ స్కూల్ చదువుతున్నట్టయితే ఓపెన్ స్కూల్ ఐడి, ఎస్ఎస్సి ఫెయిల్డ్ అయిన వాళ్ళకేమో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మిగిలిన వారికి ఈ కాలమ్స్ అనేవి మనకి హైలైట్ కావన్నమాట, డిజేబుల్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ అని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమో కాంటాక్ట్ పర్సన్ నంబరు ఆ రిలేషన్ వరకే ఉంటుంది, కానీ మిగతా కాలమ్స్ అన్ని ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా ప్రతి విద్యార్థికి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సీరియల్ నెంబర్లో టిక్ చేసుకుని ఆ రీజన్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి తర్వాత
సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ అయిపోతుంది జరుగుతుంది. తర్వాత ఎంఈఓ గారు లాగిన్లోకి వెళ్తే ఎంఈఓ గారు అనేది అప్రూవ్ అవటం జరుగుతుంది, అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.